जय जय डॉक्टर बाबा साहब अम्बेडकर। डॉक्टर बार अम्बेडकर अमर है। डॉक्टर बार अम्बेडकर। జై భీమ్ జై భీమ్। మొన్న రాజ్యసభలో గౌరవ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అంబేద్కర్ గురించి హేళనగా మాట్లాడడం జరిగింది। అదేంటంటే అంబేద్కర్ 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 అంటూ వీళ్ళు పదే పదే మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది। అదేదో భగవంతుని స్మరిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుద్ది అని మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడడం చాలా హేళనకరంగా ఉంది। ఆ మాటలను మేము బ్లూ ఆర్మీ తరఫున మేము ఖండిస్తున్నాం। అయితే అమిత్ షా గారు మీకు మేము తెలియజేసినది ఏమనగా మీరు 1,00,000 సార్లు భగవంతుని స్మరణ చేసుకొని మీరు స్వర్గలోక ప్రాప్తి పొందండి, మాకేమటువంటి అభ్యంతరమూ లేదు। కానీ మేము మా రాజ్యాంగ నిర్మాత, మా హక్కుల ప్రదాత, మా అంటరానితనాన్ని పోగొట్టినటువంటి మాకు స్వేచ్ఛ కలిగజేసినటువంటి దేవుడు అంబేద్కర్ అని మేము కొలుస్తాం, ఆయన్ని మేము ఆరాధిస్తాం। మేము జై భీమ్ అని పలుకుతాం, అంబేద్కర్ అంబేద్కర్ అని పలుకుతాం। ఎందుకంటే ఆయన వలనే ఈ రోజు మేము ఎంత హాయిగా బతుకుతున్నాం। మేము ఈ సమాజంలో మేము కూడా మనుషులుగా గొడవబడ్డాం కాబట్టి 1,00,000 సార్లు మేము భగవంతుని స్మరించితే రానటువంటి ధైర్యం ఒకే ఒక్కసారి జై భీమ్ అన్నామంటే మాకు 1000 ఏనుగుల శౌర్యం వస్తుంది। ఒక్కసారి జై భీమ్ అన్నామంటే మాకు 1,00,000 టన్నులు ఎత్తిపడేసే బలం వస్తుందని మీకు తెలియజేస్తున్నాం। మా బలము మా బలహీనత మా అంబేద్కరే। అలాంటి అంబేద్కర్ జోలికి వస్తే మేము ఎవరిని క్షమించాం। మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు వెనక్కి తీసుకొని మీరు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఆయన కాళ్ళకు మొక్కి క్షమాపణ చెప్పాలి। మీ పదవి నుండి వైదొలగి మీరు చేసిన తప్పుని మీరు తెలుసుకొని మీరు మొత్తం దళిత జాతికి క్షమాపణ చెప్పకపోతే గనక మేము ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా దాన్ని విస్తృతం చేసి మీ బీజేపీ పార్టీని తుదముట్టించే వరకు నిద్రపోమని మేము తెలియజేసుకుంటూ ఉన్నాం। నా పేరు డాక్టర్ రాజబాబు, బ్లూ ఆర్మీ। నవ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని రాజ్యసభలో పార్లమెంట్ సాక్షిగా అవమానించిన అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాల సంఘాల తరపున, బ్లూ ఆర్మీ తరపున, వంశ రాజ్య పాలకుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం, తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం। రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసి నీవు నిన్న రాజ్యసభలో మాట్లాడే విధానం సిగ్గుచేటు। ఏమనుకున్నారు మీరు? అసలు మనువాద పాలనకు అంతం అందించి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా 75 సంవత్సరాల నుంచి పాలన జరుగుతూ ఉంటే ఈవేళ నీ నోటుకొచ్చినట్టు అంబేద్కర్ అవమానిస్తావా? అంబేద్కర్ 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 అంటే మా ఊపిరి అంబేద్కర్, మా గుండె చప్పుడు అంబేద్కర్, మేము జీవించేది అంబేద్కర్। ఇష్టమొచ్చుడు దేవుళ్ళని స్మరించుకుంటే స్వర్గం వస్తుందని చెప్పి చెప్పడుతున్న సిగ్గుచేటు। మాకు ఈ భూలోకం మీద స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన భిక్షది। ఈ భూలోకంలో స్వర్గాన్ని సృష్టించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అస్పృశ్యులుగా, అంటరాని వారుగా, ఊరికి చివర శ్మశానాలకు దగ్గర బతికే మమ్మల్ని కనీసం మీరు మనుషులుగా చూడలేదు, పశువు కంటే హీనంగా చూసిన మమ్మల్ని మనిషిగా బ్రతికేలాగా స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలాగా చేసిన మానవులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే నువ్వు దేవుడిని స్మరించమంటావా? నువ్వు దేవుడితో నెగ్గావా? దేవుడు ఫోటో పెట్టుకుని నెగ్గావా? కుళ్ళు కుతంత్రం రాజకీయాలు చేస్తావు, మతం పేరుతో కులం పేరుతో విచ్ఛిన్నం చేస్తావు దేశాన్ని, ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తారు। రాజ్యాంగాన్ని రూపుమాపాలని చూస్తున్నావు, నీ మనసులో ఏమైతే ఉందో అదే బయటకు చెప్తా। మనువాడు అంతం బాలల పంతాన్ని వినాదంతో ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా అదే నిర్మిస్తాం। నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ పదవికి నువ్వు రాజీనామా చేయకపోతే ఇప్పటికే నార్త్ సైడ్ రగులుతుంది, నార్త్ సైడ్ ఉన్న అంబేద్కర్ వాదులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు। నీ పదవి దిగే వరకు దేశవ్యాప్త ఆందోళన మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం। జై భీమ్, జై మాలా, జై భారత్। ఈనాటి ఈ కార్యక్రమం
మెరకవీధి అంబేద్కర్ వాటర్ ట్యాంక్ సెంటర్ లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి గౌరవ నాయకులు మరి బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించాం. ఈ కార్యక్రమం ఎందుచేతనంటే నిన్న రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి అసభ్యంగా హేళనగా మాట్లాడారు. దీనిని మా దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశానికి రాజ్యాంగం అందించి ఆ రాజ్యాంగం ద్వారా ఇప్పుడు ఏదైతే మీరు ఆ కేంద్ర హోంమంత్రి పదవిలో ఉన్నారో ఆ పదవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా రాజ్యాంగం ద్వారా నీకు సంక్రమించింది. దీనిని దృష్టిలో పెట్టుకోకుండా నువ్వు నీ సొంతంగా ఉన్నటువంటి దేవుళ్ళని కొలుచుకోమని చెప్పి నువ్వు మా దేవుడైనటువంటి అంబేద్కర్ని అవమానించడం జరిగింది. అది రాజ్యసభ సాక్షిగా నువ్వు అవమానించడమే కాకుండా ఈ అవమానకరమైన విషయాల మీద మరి ప్రతిపక్ష పార్టీల మీద నెట్టి నువ్వు పబ్బం గడుపుకోవాలని చూస్తే ఈ దళిత సమాజం చూస్తూ ఊరుకోదని తెలియజేస్తూ, ఏదైతే నువ్వు తప్పుడు మాటలు అవమానకరంగా మాట్లాడేవో వెంటనే తక్షణం ఆ మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలా ఈ దళిత సమాజానికి. లేదా ఈ ఉద్యమాన్ని అంచెలంచెలుగా భారతదేశ వ్యాప్తంగా కూడా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా నేను ప్రధానమంత్రి అయ్యానని ఎంతో గొప్పగా చెప్పుకునే మన దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు మరి మీలాంటి అలాంటి వారు ఉన్న కేబినెట్ లో అంబేద్కర్ గారికి అవమానం జరుగుతుంటే మీరు ఎలా చూస్తూ ఊరుకుంటారో, అందువల్ల మీరు తక్షణం కేంద్ర మంత్రి అమిత్ షాని తక్షణం హోంమంత్రి పదవి నుంచి మీ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై భీమ్.